హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కేసులు ఎత్తేస్తామండి, నిజం. కేసులు ఎత్తేస్తాం అనగానే ఏం కేసులు రా బాబు, ఎవరి మీద కేసులు రా బాబు అని చాలామంది అయితే అనుకుంటారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఆల్రెడీ రాష్ట్రంలో కేసులు పరంపర అయితే నడుస్తుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే కావచ్చు, దాంతో పాటుగా మనం వాళ్ళు ఎవరైతే కొంచెం మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు అయితే కనుక బలంగా అయితే కనుక పెట్టడం జరుగుతుంది. అలాగే అరెస్టులు కూడా జరుగుతున్నాయి, ఇంకా చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మీకు. నేను ఇలాంటి సందర్భంలో ఈ కేసులు ఎత్తేస్తున్నాం అన్న మాట మాట్లాడగానే ఎవరి మీద కేసులు అని ఒక ఆలోచన అయితే మీకు రావచ్చు. ఇది లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట, కేసులు ఎత్తేస్తామని. కాబట్టి ఎవరి మీద కేసులు ఎత్తేస్తారు ఏంటని చెప్పే ముందు నేను చెప్పే మాట ఏంటంటే, ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తుంటాను. కాబట్టి లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. కేసులు ఎత్తేస్తాం ఎవరు చెప్పారు ఈ మాట? లోకేష్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. ఒక ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో 2022లో చలో విజయవాడ ఏదైతే ఒక కార్యక్రమం నిర్వహించారో, వేలాదిగా సిపిఎస్ ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది వాస్తవమే. కాబట్టి ఆ కేసుల విషయంలో వాళ్ళందరూ లోకేష్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే లోకేష్ గారు దాని మీద డీజీపీ గారితో, డిఐజీ గారితో వాళ్ళతోటి మాట్లాడి ఆ కేసుల విషయం పూర్తిగా వాటన్నిటిని కూడా ఈ కేసులన్నీ కూడా ఎత్తేసే రకంగా మాట్లాడటం జరిగింది. నాకు తెలిసి మేబీ 2-3 రోజుల్లో మొత్తం కేసులన్నీ కూడా క్లియర్ చేయొచ్చు, షార్ట్అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో ఉండే సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన సంఘ సభ్యులు కావచ్చు, అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ కేసుల విషయంలో కాకుండా ఏదైతే పాత పెన్షన్ విధానం ఉందో ఆ పాత పెన్షన్ విధానాన్ని మరలా పునరుద్ధరించాలి అని లోకేష్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాదు అది దాని గురించి కూడా మేము ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు లోకేష్ గారు కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఏంటంటే, మేము అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కనుక, మేము ఎలా అధికారంలో ఉన్నామంటే, మా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ముఖ్యమైన కారణం, ముఖ్యులు చాలా ఇంపార్టెంట్ అనుకోవాల్సింది ఎవరిదంటే అది మాత్రం ఉపాధ్యాయులే. మేము అధికారంలోకి వచ్చామంటే కారణం ఉపాధ్యాయుల వల్లే. మేము ఈ అధికారంలో మేము అలా ఉన్నామంటే దానికి కారణం ఉపాధ్యాయులే. కాబట్టి ఉపాధ్యాయుల వల్లే మా అధికారం మాకు వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం మారిందంటే అది ఉపాధ్యాయుల వల్లే జరిగింది అనేది నేను ఘంటాపథంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు చాలా కీలక పాత్ర పోషించారు. ఒక ప్రభుత్వం మారాలంటే ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుందని మరొకసారి ప్రూవ్ చేశారు వాళ్ళు. కాబట్టి ఉపాధ్యాయులు, అలాంటి ఉపాధ్యాయులు కీలక పాత్రగా మారి ప్రభుత్వాన్ని మార్చారని లోకేష్ గారే చెప్పారు. కాబట్టి చాలా చోట్ల ఉపాధ్యాయులు కొన్ని విషయాలు అయితే కనుక ఇంకా ధర్నాలు అయ్యి చేస్తారో, వాళ్ళ సమస్యలు ఇంకా తీర్చాల్సినవి చాలా ఉన్నాయి. ఏదేమైతేనండి, లోకేష్ గారు అన్న మాట వాస్తవమే. ఎందుకంటే ప్రభుత్వం మారిందంటే అది ఉపాధ్యాయుల వల్లే మారింది. అలాంటి ఉపాధ్యాయులకి మంచి చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారు వాళ్ళ మీద ఉండే కేసుల్ని ఎత్తేస్తానని అన్నారు. కాబట్టి నాకు తెలిసి 2-3 రోజులు ఎత్తేసిన ఆశ్చర్యపోనవసరంలా. అంతేకాదు పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు వీళ్ళు. అది జరిగే పనేనా కాదా అనేది నాకు ఒక సందేహం ఉంది. కాబట్టి పాత పెన్షన్ పునరుద్ధరిస్తే ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట వాస్తవమే. కాబట్టి ఈ రకమైనటువంటి, అంతేకాదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉన్న ఇప్పటి వరకు కూడాను సుమారుగా 19 సార్లు మేము దాన్ని ఏంటంటే డిఎస్సిని ప్రకటించడం జరిగింది అని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి వాస్తవంగా అయితే 15 సార్లు 15 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చాం. 1994 నుంచి టీడీపీ ప్రభుత్వం 15 సార్లు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో డిఎస్సి గురించి కానీ, ఉపాధ్యాయుల గురించి కానీ, డిఎస్సి నిరుద్యోగుల గురించి కానీ పట్టించుకోకుండా ఏంటి, ప్రభుత్వం వచ్చిన ఆఖరి సంవత్సరంలో, అంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన తర్వాత ఆఖరి సంవత్సరంలో ప్రభుత్వం దిగిపోతామనగా 2 నెలల ముందు ఒక డిఎస్సి నోటిఫికేషన్ 6,100 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం అలా కాదు, ఇప్పటి నుంచే కార్యాచరణ మేము ప్రారంభించాం అని లోకేష్ గారు కొన్ని మాటలు అయితే కానీ మాట్లాడడం జరిగింది. ఒకసారి 2 సార్లు కాదు, 15 సార్లు మేము డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చాం, ఉద్యోగాలు మేము తీసామని అయితే చెప్పడం జరిగింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా.
ఈ మాటలు బట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఒక ప్రభుత్వం మారాలంటే ఖచ్చితంగా అది ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందా? అది ఎలా? అంటే మిగిలిన రాష్ట్రం నుండే ప్రజలందరూ ఓట్లు లేకుండా ఉపాధ్యాయుల చేతిలో ఉండడం అంటే ఎలా? నాకు అర్థం కాల. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ వీడియోని మరి ముఖ్యంగా లైక్ చేయండి. ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.